ఆది పరాశక్తి అవతారమైన ఆర్య మహాదేవి మానవ రూపంలో తిరిగి వాసవాంబికగా ప్రత్యక్షమైంది. అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కూడా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలోకి దూకారు. యుద్ధానికి సిద్ధమై వస్తున్న విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు. అప్పుడు విష్ణువర్ధనుడి గూఢాచారులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధనుడికి చెప్పారు. వాసవాంబిక అగ్నిగుండంలో దూకింది అన్న వార్త విన్న విష్ణువర్ధనుడు రక్తం కక్కుకొని తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. వాసవాంబిక చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మారుమోగిపోయింది. విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి అమ్మవారు మరియు ఆమె అనుచరులను ఊరు మొత్తం కొనియాడారు. ఈ సంఘటనని తెలుసుకున్న విష్ణువర్ధనుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిగా పెనుగొండ పట్టణ పొలిమేరలను చేరుకొని విలపించాడు. ఆ తరువాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు. సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహారక్తపాతం జరగకుండా వాసవాంబిక మనందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. ఆ తరువాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా 101 శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరుని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలుపెట్టారు. వాసవాంబిక ఆత్మార్పణ జరిగిన తర్వాత పెనుగొండను అనేక మంది క్షత్రియ రాజులు పరిపాలించారు. వారందరూ వారి రాజకోటను పెనుగొండ ఊరి అవతలే కట్టుకున్నారు. ఏ ఒక్క రాజు పెనుగొండ లోపల ఉండి పాలించటానికి సాహసించలేదు. రక్తపాతాన్ని నివారించటానికి మరియు స్త్రీ గౌరవాన్ని నిలబెట్టడానికి వాసవీమాత అగ్నిదేవుడికి తనని తాను అర్పించుకోవడం ద్వారా తన అవతారాన్ని చాలించింది. ఈ రోజును అన్ని వాసవీ దేవాలయాల్లో పెద్ద ఎత్తున ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటారు. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసినందుకు గాను వాసవాంబిక అమ్మవారు ఎప్పటికీ అజరామరం అయ్యింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన వాసవాంబిక అమ్మవారు వైశ్యుల మనసులలో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది.